నంద్యాల శ్రీనివాస సెంటర్లో వైఎస్ఆర్ విగ్రహ ధ్వంసం ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. విగ్రహంపై జంబులయ్య రాయితో దాడి చేయడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ ఇసాక్ ఆధ్వర్యంలో వైసీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. నిందితుని పోలీసులు అదుపులోకి తీసుకోగా అతను మద్యం మత్తులో దాడి చేసినట్టు అనుమానిస్తున్నారు. దుండగుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వైసీపీ డిమాండ్ చేస్తోంది. దినం బాధతో ఏం మాట్లాడాలని అర్థం కావట్లేదు. ఒక మహానేత, ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉన్నటువంటి మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఈ రకమైన అవమానం బాధగా ఉంది. ఎవరన్నా కానీ వాళ్ళను కఠినంగా శిక్షించారు. పట్టపగలు 6-6:30 మధ్యలో అని చెప్తా ఉన్నారు. ఇక్కడ పోలీస్ యంత్రాంగం ఏం చేస్తాం? ఈ రకంగా జరుగుతూ ఉంటే ఒక వ్యక్తి స్టాచ్యూ ఎక్కి ఇంత అమానుషంగా చేస్తూ ఉంటే ఏం చేస్తూ ఉంటారు? నడి రోడ్డు సెంటర్, శ్రీనివాస నగర్ సెంటర్ అనేది నంద్యాలలోని ఇంపార్టెంట్ సెంటర్గా మనకందరికీ తెలిసిన విషయం. ఇటువంటి సెంటర్లో ఈ రకంగా చేస్తూ ఉంటే ఏం చేస్తూ ఉన్నారు? ఇంకా బాధగా ఉంది. కొంతమంది అయితే చెప్తా ఉన్నారు ఆ వ్యక్తి వైఎస్ఆర్సీపీకి చెందిన వ్యక్తి, ఇంకో వ్యక్తి అని చెప్తున్నారు. నేను క్లియర్గా మీ ద్వారా అడుగుతా ఉన్నాను, ఎవరైనా సరే వైఎస్ఆర్సీపీ విగ్రహాన్ని ధ్వంసం చేసే వ్యక్తి వైఎస్ఆర్కి చెందిన వ్యక్తి అవుతాడా? ఇంత దుర్మార్గమైన చర్య చేసే వ్యక్తి అవుతాడా? ఈరోజు ఉదయము 31/5/2026 తేదీన ఉదయం సుమారు 6:30 గంటలకి నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్లో ఉన్నటువంటి దివంగత ముఖ్యమంత్రి శ్రీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని ఒక వ్యక్తి పగలగొట్టి తల తీసుకుని పోతున్నాడని చెప్పేసి మాకు 6:45కి 100 కాల్ ద్వారా సమాచారం వచ్చింది. ఆ సమాచారం వచ్చిన వెంటనే మేము 6:50కి 6:50 ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని స్టేషన్ తీసుకొని రావడం జరిగింది. ఆ వ్యక్తిని విచారించగా అతని పేరు నంద్యాల పట్టణము బయటపేట ఏరియాకి చెందినటువంటి చాగలి జంబులయ్య, వయసు 45 సంవత్సరాలు, తండ్రి లేట్ నాగయ్య అని చెప్పేసి అతనికి తెలిసింది విచారణలో. అతనికి 2 కూతురు 1 కొడుకు సంతానం అని చెప్పేసి ఇతను దాదాపు ఒక 15 years బ్యాక్ నుండి మానసికంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడని, వివిధ హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకున్నాడని చెప్పేసి మాకు ప్రాథమికంగా తెలిసింది. అంతేకాకుండా ఇతని కూతురు స్వాతి అని చెప్పేసి అమ్మాయి 20 years, ఈ సంవత్సరం 3వ నెలలో 6వ తేదీన ఊరేసుకొని సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆ అమ్మాయి కూడా సేమ్ మానసికమైన సమస్యలతోనే అమ్మాయి ఊరేసుకొని చచ్చిపోయింది. అది క్రైమ్ నెంబర్ 26/26 అని చెప్పేసి నంద్యాల 1 పోలీస్ స్టేషన్ లో మేమే కేసు కట్టి విచారణ చేయడం జరిగింది. విచారణలో కూడా అదే విషయం బహిర్గతమైంది. ఆ విషయంలో ఇతను ఇంకా మానసికంగా తీవ్రంగా బాధపడుతూ ఈ దినం శ్రీనివాస్ సెంటర్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి స్టాచ్యూని పగలగొట్టి తల తీసుకొని పోతున్నాడని చెప్పేసి తెలిసింది మాకు. దీని వెనకాల ఎటువంటి రాజకీయ కోణం లేదు. ఇతని యొక్క మానసిక ఆరోగ్య పరిస్థితి బాగలేకనే జరిగింది. ఇతను ప్రస్తుతం మా కస్టడీలో ఉన్నాడు. ఇతని మీద కేసు నమోదు చేసి తదుపరి చర్యలు తీసుకున్నాం. ఇతను మా యొక్క ప్రాథమిక విచారణలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినాడని చెప్పేసి తెలిసింది. అది కూడా ఇంకా లోతుగా విచారణ చేస్తుంది. దీని వెనకాల ఇంకా ఎవరైనా ఉన్నారా లేకుంటే వేరే యాంగిల్స్ ఏమైనా ఉన్నాయని కూడా విచారణ చేసి తదుపరి అప్డేట్స్ తెలియజేస్తాం.